మార్నింగ్ మ్యాగజైన్కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే వైకాపా హయాంలో వృద్ధి నేలబారు. 2022-23తో పోలిస్తే జీఎస్డీపీ వృద్ధిలో 3.1% తగ్గుదల. తలసరి ఆదాయం 1.21% తక్కువ. వ్యవసాయ పారిశ్రామిక సేవా రంగాలది కింద చూపే. సాగు ఆహార ధాన్యాల ఉత్పత్తి భారీగా తగ్గుదల. 2023-24 సామాజిక ఆర్థిక సర్వే వివరాలు వెల్లడించిన ప్రభుత్వం అంటూ వ్యవసాయం పారిశ్రామికం సేవారంగం గతేడాది రాష్ట్రంలో ఏ రంగం చూసినా వృద్ధి నేల చూపే. ఉపరంగాల్లోనూ అధిక శాతం నిరాశాజనకమే. వైకాపా ప్రభుత్వంలో అన్ని రంగాలు ఎంత అస్తవ్యస్తంగా తయారయ్యాయో గత పాలకులు రాష్ట్రాన్ని ఎంతలా భ్రష్టు పట్టించారు. 2023-24 సామాజిక ఆర్థిక సర్వే గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. 14-19 మధ్య తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంతో పోలిస్తే 19-24 మధ్య వైకాపాయంలో జీఎస్డీపీ తలసరి ఆదాయం సహా వ్యవసాయం సేవా రంగాల్లో వృద్ధి రేటు భారీగా తగ్గింది. 22-23 సంవత్సరంతో పోల్చిన 23-24 వృద్ధి రేటు బాగా క్షీణించింది. 22-23లో జీఎస్డీపీ వృద్ధి 13.5%. 23-24లో ముందస్తు అంచనాల మేరకు ఇది 10.4% మాత్రమే, అంటే 3.1% తగ్గింది. ఇదే కాలంలో తలసరి ఆదాయంలో వృద్ధి 11.49% నుంచి 10.28%కి దిగజారింది, అంటే 1.21% తక్కువగా నమోదైంది. ఆహార ధాన్యాల ఉత్పత్తి 22 లక్షల టన్నులు తగ్గింది. 23-24లో జీఎస్డీపీలో 14.4 లక్షల కోట్లు తలసరి ఆదాయం 2,42,479 ఉందని సోమవారం శాసనసభలో ప్రవేశపెట్టిన సామాజిక ఆర్థిక సర్వే 2023-24 వివరాలను ప్రభుత్వం వెల్లడించింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇక్కడే ఎంత తెలివైనటువంటి అంశం ఏంటే, ఒక నిజాన్ని జాగ్రత్తగా వక్రీకరించి రాయడం. జిఎస్టీపీకి సంబంధించి ప్రతి ఏడాది కూడా హైక్ వచ్చింది. దేశంలో టాప్ 5లో ఉన్నది. దేశంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి రాష్ట్రం ఉంది ఎంతకాలం. అయితే లాస్ట్ ఇయర్ మాత్రం తగ్గింది. ఏది గ్రోత్లో తగ్గింది. 11 అనుకున్నప్పుడు 10 దగ్గరకు తగ్గింది. ఇది పాయింట్. దాన్ని అంటే మనం 100 రూపాయలు సంపాదిస్తాం అనుకున్నప్పుడు 90 సంపాదిస్తే అది చేతకాంతనమైంది అనమాట. అది అభివృద్ధి నిరోధకమైంది. అలాగే దాదాపు 50,000 రూపాయల తలసరి ఆదాయం పెరిగితే అది అసమర్థత అయింది. అంటే ఫిగర్ వాస్తవం. క్రిందటిసారి ఖచ్చితంగా అగ్రికల్చర్ అదైతే మాత్రం లాస్ట్ ఇయర్ తగ్గినాయి. ఎందుకు అంటే ఏదైతే కరువు వచ్చింది దాని ఇంపాక్ట్ అయితే నిజం, మనమే మాట్లాడుకున్నాం. జగన్కి ఈ ఏడాది అన్ని ఎదురు దెబ్బలే, అందులో వ్యవసాయం దెబ్బ, పారిశ్రామిక దెబ్బ. వ్యవసాయం దెబ్బ తిన్నప్పుడు ఆటోమేటిక్గా పారిశ్రామికీకరణ దెబ్బతింటుంది అన్నటువంటి. లాస్ట్ ఇయర్ ఖచ్చితంగా తగ్గింది. కానీ ఓవరాల్ ఫిగర్స్ 2014-19, 19-24 ఈ ఏడాది వారీగా లెక్కలిస్తే కనబడుతుంది. జిఎస్డిపి గ్రోత్లో సక్సెస్ఫుల్గా ఉన్నటువంటి రాష్ట్రం ఏమీ లేదని చెప్పేటటువంటి ప్రయత్నంలో వార్తల ద్వారా తెలివిగా తప్పించేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లేకపోతే యుద్ధ సవాళ్లను పరిష్కరించాలి అంటూ దక్షిణార్ధ గోళ దేశాల్లో ఆహార ఇంధన ఎరువుల సంక్షోభం వాటిపై G20 దృష్టి సారించాలి. ప్రధాని మోడీ పిలుపు. బైడెన్తో భేటీ. ప్రపంచంలో జరుగుతున్న ఘర్షణల కారణంగా దక్షిణార్ధ గోళంలోని దేశాల్లో ఆహార ఇంధన ఎరువుల సంక్షోభం తలెత్తిందని, ఈ సవాళ్ళను G20 పరిష్కరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పిలుపునిచ్చారు. ఈ ప్రాంత సవాళ్లు ప్రాధాన్యాలను గమనంలో ఉంచుకున్నప్పుడు మన చర్చలు ఫలప్రదమవుతాయని అభిప్రాయపడ్డారు. గతేడాది భారత్లో జరిగిన G20 సదస్సులో ఇచ్చిన ఒకే ప్రపంచం, ఒకే కుటుంబం, ఒకే భవిష్యత్ అనే నినాదాలు ప్రస్తుత సదస్సులోనూ వినిపించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొన్నారు. బ్రెజిల్లోని రియో డి జనీరోలో జరుగుతున్నటువంటి G20 సదస్సులో సోమవారం ఆయన మాట్లాడారు. పేదరికం, ఆకలిపై పోరాటంతో పాటు సామాజిక సమ్మిళితాన్ని ప్రస్తావించారు. అంతర్జాతీయ వేదికలో సంస్కరణలకు మోడీ పిలుపునిచ్చారు. పేదరికం, ఆకలిపై పోరాటానికి బ్రెజిల్ ప్రతిపాదించిన అంతర్జాతీయ కూటమికి ఆయన మద్దతు పలికారు. దీన్ని 80 దేశాలు సమర్థించారు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే శ్రీవారి దర్శనం 3 గంటల్లో AI సహకారంతో మెరుగైనటువంటి సేవలు. ప్రత్యేక పర్వదినాలతో పాటుగా పలు సందర్భాల్లో తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సర్వదర్శనానికి సామాన్యులకు 20 నుంచి 30 గంటల సమయం పడుతోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహకారంతో 2-3 గంటల్లోనే దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటాం. ఇందుకు IIMని సంప్రదించి ప్రత్యేక కన్సల్టెన్సీని ఏర్పాటు చేస్తాం. సర్వదర్శన సమయాన్ని తగ్గించడమే లక్ష్యంగా పనిచేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ధర్మకర్తల మండలి చైర్మన్ బిఆర్ నాయుడు తెలిపారు. సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో నూతన మండలి ప్రథమ సమావేశం నిర్వహించారు. సభ్యులు సుచిత్రయాల, నర్సిరెడ్డి, MS బాబు, భానుప్రకాష్ రెడ్డి, పన్బాక లక్ష్మి, తిరుమల తిరుపతి దేవస్థానం అఫీషియల్ సభ్యుడు జె శ్యామలరావు, అదనపు ఈవో వెంకయ్య చౌదరి, జేఈఓలు వీరబ్రహ్మం, గౌతమి తదితరులు పాల్గొన్నారు. బోర్డు నిర్ణయాలను చైర్మన్ నాయుడు మీడియాకు వెల్లడించారు అన్నటువంటి విషయాన్ని ఇక్కడ హైలైట్ చేశారు. లేకపోతే 3 సార్లు JEE అడ్వాన్స్డ్పై యూటర్న్. ఇటీవల తీసుకున్న నిర్ణయంపై JAB వెనకడుగు. 2 సార్లు రాసుకునే పాత విధానమే కొనసాగం. IITల్లో బీటెక్, BArc సీట్ల భర్తీకి నిర్వహించే JEE అడ్వాన్స్ 2025 నుంచి 3 సార్లు రాసుకోవచ్చని ఇటీవల ప్రకటించిన నిర్ణయంపై జాయింట్ అడ్మిషన్ బోర్డు యూటర్న్ తీసుకుంది. గతంలో మాదిరిగానే వరుసగా 2 సార్లు మాత్రమే పరీక్షకు అనుమతి ఉంటుందని
ఈ నెల 15 జరిగిన జేఏబీ సమావేశంలో నిర్ణయం తీసుకున్న ఐఐటి కాన్పూర్ ప్రకటించింది. ఐఐటీలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులో ప్రవేశాన్ని 2013 నుంచి జేఈ అడ్వాన్స్డ్ పేట పరీక్ష నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో ఈ అనౌన్స్మెంట్ ఇచ్చింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 4 ఏళ్లలో 46.52 లక్షల క్యూబిక్ మీటర్ల ఇసుక దోపిడీ, గూగుల్ ఎర్త్ ప్రో ఇమేజెస్ ద్వారా అంచనా, 13 ఎఫ్ఐఆర్లు నమోదు, సుప్రీంకోర్టుకు నివేదించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం. గత ప్రభుత్వ హయాంలో ఆంధ్రప్రదేశ్లో 4 ఏళ్లలో 465 హెక్టార్లో 46.52 లక్షల క్యూబిక్ మీటర్ల మేర ఇసుక అక్రమ తవ్వకాలు జరిగిన రాష్ట్ర ప్రభుత్వం వెల్లడించింది. గూగుల్ ఎర్త్ ప్రో ఇమేజెస్ ఆధారంగా ఈ మేరకు అంచనా చేసినట్టు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్లో పేర్కొంది. ఈ మొత్తం అక్రమాలపై శాస్త్రీయ ప్రమాణాలతో పూర్తిస్థాయి అధ్యయనం చేస్తున్నట్టు తెలిపింది. ఇప్పటి వరకు 63 కేసులు వివిధ సంస్థలకు షోకాజు నోటీసులు జారీ చేసినట్టు పేర్కొంది. ఇసుక అక్రమ తవ్వకాలకు బాధ్యత వహిస్తూ 18 కోట్ల జరిమానా చెల్లించాలని ఎన్జీటీ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జయప్రకాష్ పవర్ వెంచర్స్ సంస్థ దాఖలు చేసిన కేసులో జస్టిస్ అభయ్ ఎస్ ఓకా, జస్టిస్ అగస్టిన్ జార్జ్ మాసిల్తో కూడిన ధర్మాసనం సెప్టెంబర్ 13 జారీ చేసిన ఆదేశాల ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం తాజాగా ఈ అఫిడవిట్ దాఖలు చేసింది అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కాగ్ అధిపతిగా తొలిసారి తెలుగు అధికారి కొండ్రు సంజయ్ మూర్తి నియామకం. అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడు ప్రతిష్టాత్మక భారత కంట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్గా ఆంధ్రప్రదేశ్ చెందిన కొండ్రు సంజయ్ మూర్తి నియమితులయ్యారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయన 15వ కాగ్గా నియమించినట్టు కేంద్ర ఆర్థిక శాఖ సోమవారం పేర్కొంది. ఇప్పటివరకు ఈ పదవిలోని గిరీష్ చంద్ర ముర్ము పదవీకాలం ముగుస్తున్నందున ఆ స్థానంలో సంజయ్ మూర్తికి అవకాశం కల్పించారు. ఆయన అమలాపురం మాజీ ఎంపీ కేఎస్ఆర్ మూర్తి కుమారుడు 1964 డిసెంబర్ 24 జన్మించారు. మెకానికల్ విభాగంలో ఇంజనీరింగ్ చదివారు. 1989లో ఐఏఎస్ అధికారిగా హిమాచల్ ప్రదేశ్ క్యాడర్కి ఎంపికై ప్రస్తుతం కేంద్ర సర్వీసులో పనిచేస్తున్నారు. 2021 సెప్టెంబర్ నుంచి జాతీయ ఉన్నత విద్యా కార్యదర్శిగా పనిచేస్తూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన విద్యా విధానం అమల్లో క్రియాశీల పాత్ర పోషించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే మన్యం గజగజ అరకులోయలో 8.9, దుమ్రిగూడలో 9.8 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు, అల్లూరు సీతారామరాజు జిల్లా పాడేరు మన్యంలోని 11 మండలాలు చలి వణికిస్తోంది. గతంతో పోలిస్తే ఇక్కడ రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోతున్నాయి. సోమవారం ఉదయం అరకులోయలో 8.9 డిగ్రీలు, దుమ్రిగూడలో 9.7, జీమాడుగుల్లో 10, ముంచెంగిపుట్టు హుంకుంపేటలో 10.9 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదైనట్టు చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం ఏడీఆర్ డాక్టర్ ఆళ్ల అప్పలస్వామి తెలిపారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే అమెరికా వర్సిటీల్లో మనదే అగ్రస్థానం. అమెరికా వెళ్లే భారత పట్టభద్రుల సంఖ్య పీజీ చదువు అంతకుముందు ఏడాదితో పోలిస్తే 19% పెరిగి 196,567కి, అండర్ గ్రాడ్యుయేట్ సంఖ్య 13% పెరిగి 36,053కి చేరుకుంది. చదువు పూర్తయిన తర్వాత తాత్కాలికంగా ఉద్యోగాలు చేసుకునేందుకు ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ఓసీటీ ఇస్తారు. ఆ శిక్షణ కోసం నమోదు చేసుకున్న భారతీయ విద్యార్థుల సంఖ్య 41% ఎగబాకి 97,556కి చేరుకుంది. అమెరికా నుండి భారత్కి వచ్చే విద్యార్థుల సంఖ్య పెరుగుతోంది. అంతకుముందు సంవత్సరం 336 మంది రాగా ఈసారి ఆ సంఖ్య 1355కి చేరుకుందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే రాజకీయాల్లో చెత్తను తొలగిస్తాం, రాష్ట్రంలోనూ తొలగిస్తాం. గత 5 ఏళ్లలో రాజకీయ చెత్తను తొలగించడంలో కీలక పాత్ర పోషించామని, రాష్ట్రంలోనూ తొలగిస్తామని స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ అన్నారు. రాబోయే గాంధీ జయంతి నాటికి స్వచ్ఛతతో రాష్ట్రాన్ని దేశంలో నెంబర్ 1 స్థానంలో నిలబెడతామని హామీ ఇచ్చారు. విజయవాడలో తుమ్మలపల్లి కళాక్షేత్రంలో సోమవారం స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. గత ఎన్నికల్లో అధికారం దక్కించుకున్న జగన్ దాన్ని ప్రజల సంక్షేమం కోసం కాకుండా రాష్ట్రాన్ని లూటీ చేయడానికి ఉపయోగించారు. దీంతో మొదటి నెల నుంచే ప్రభుత్వంపై గళమెత్తాను. నా ప్రతిభను గుర్తించే ముఖ్యమంత్రి చంద్రబాబు కీలకమైన బాధ్యత అప్పగించారు. గత ప్రభుత్వంలో చెత్తపై కూడా పన్ను వేసిన దుర్మార్గుడు జగన్ పన్ను వేసినప్పటికీ చెత్తను మాత్రం తొలగించలేదు. నగరం నుంచి గ్రామం వరకు చెత్త నిర్వహణ అనేది ముఖ్యం. చాలా దేశాల్లో చెత్త నుంచి విద్యుత్ ఉత్పత్తి చేస్తున్నారు. ఈ తయారీ కేంద్రాన్ని భవిష్యత్తులో విజయవాడలోనే ఏర్పాటు చేస్తాం. విజన్ 2047 లక్ష్యంగా ప్రధాని మోడీ, ముఖ్యమంత్రి చంద్రబాబు పనిచేస్తున్నారు. దానిలో కీలకమైన స్వచ్ఛ భారత్ అభియాన్ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తాను. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా స్వచ్ఛ సైనిక దళాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇది కేంద్ర ప్రాయోజిత పథకాలకు భారీగా నిధులు, వచ్చే ఏడాదికి వార్షిక కార్యాచరణ ప్రణాళిక రూపొందించాలి. కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి దేవేష్ చతుర్వేది వ్యవసాయ రంగాన్ని ప్రోత్సహించేందుకు వినూత్న విధానాలతో ముందుకు వస్తే నిధులు మంజూరు కృషి చేస్తామని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ కార్యదర్శి దినేష్ చతుర్వేది పేర్కొన్నారు. కేంద్ర వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సోమవారం విశాఖపట్నంలో నిర్వహించిన దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ సదస్సులో ఆయన మాట్లాడారు. వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన పథకాలన్నింటినీ ఒకే గొడుగు కిందకు తీసుకొస్తున్నాం. పీఎం కిసాన్, పీఎంఎఫ్బీవై, ఆర్కేవీకై, కేవీ తదితర కేంద్ర ప్రాయోజిత పథకాలకు కేటాయింపులు పెరుగుతున్నాయి. రాష్ట్రాల అవసరాలకు అనుగుణంగా వచ్చే ఏడాదికి వార్షిక కార్యాచరణ ప్రణాళిక సమర్పించి బడ్జెట్ విడుదలకు అనుమతులు పొందాలని ఆయన సూచించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మంగళగిరిలో అఘోరీ హల్చల్, పోలీసులు స్థానికులపై త్రిశూలంతో దాడికెత్తడం, జాతీయ రహదారిపై 2.5 గంటల హంగామా. గుంటూరు జిల్లా మంగళగిరిలో మహిళా అఘోరీ హల్చల్ చేశారు. అందిన వాళ్ళందరి మీద త్రిశూలంతో దాడికి పాల్పడ్డారు. 16 నెంబర్ జాతీయ రహదారిపై వాహనాలు రాకపోవాలకు ఆటంకం కలిగించారు. పోలీసుల వివరాల మేరకు సుమారు 25 ఏళ్ల మహిళా అఘోరీ పట్టణ శివారులో ఉన్న కార్ వాష్ వద్దకు వచ్చి
వాహనాన్ని శుభ్రం చేయాలని కోరారు. ఈలోగా స్థానికులు ఆమెను చూసేందుకు రాగా పోలీసులు చేరుకున్నారు. సెల్ ఫోన్లో వీడియోలు తీసేందుకు ప్రయత్నించిన పలువురిపై ఆమె త్రిశూలంతో దాడికి పాల్పడ్డారు. త్రిశూలంతో కొట్టడంతో నొలకపేటకు చెందిన యువకుడు రాజు కాలు విరిగింది. ఆమె జాతీయ రహదారిపైకి ఎక్కి తన వెనకొచ్చే వాళ్ళ వెంటపడి దాడికి యత్నించారు. దాడి నుంచి తప్పించుకునే క్రమంలో కొందరు రోడ్డు డివైడర్పై ఉన్న మొక్కలపై పడ్డారు. పోలీసులు అతి కష్టంపై ఆమె చేతిలోని త్రిశూలాన్ని లాక్కున్నారు. దీంతో మహిళా పోలీసులు సహా ఇతరులపై చేతులతోనే ఆమె దాడి చేశారు. సిఐ మరో ఎస్ఐ కొంతమంది కానిస్టేబుల్ గాయాలయ్యాయి. ఇలా హైదరాబాద్ విజయవాడ మార్గంలో దాదాపు 2.5 గంటల హల్చల్ చేశారు. కొంతమంది యువకులు ఆమెకు నచ్చజెప్పి వస్త్రాన్ని శరీరానికి చుట్టారు. తర్వాత ఆమె తిరిగి దాడికి ఉపక్రమించడంతో పోలీసులు బలవంతంగా వ్యాన్లోకి ఎక్కించి విజయవాడ వైపు పంపించారు. స్టేషన్లో ఉంచి కాసేపు సముదాయించి ఆమెను విడిచిపెట్టారన్నట్టు వార్తని హైలైట్ చేశారు. లేకపోతే వివేక పిఏ కృష్ణారెడ్డి ఇంటికి పోలీసులు. సునీత భర్తపై ప్రైవేట్ ఫిర్యాదులో వాంగ్మూలం నమోదు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి దాఖలు చేసిన ప్రైవేట్ కేసులో ఆయన పోలీసులు సోమవారం విచారించి వాంగ్మూలం నమోదు చేశారు. వివేక హత్య కేసులో వైకాపా నాయకుల పేర్లు చెప్పాలని సిబిఐ ఎస్పీ రామ్ సింగ్ కొట్టారని, ఆయన చెప్పినట్టు వినాలని వివేక కుమార్తె సునీత భర్త రాజశేఖర రెడ్డి తమను బెదిరించారని కృష్ణారెడ్డి 2022లో పులివెందుల కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలు చేశారు. కోర్టు ఆదేశాలతో పోలీసులు అప్పట్లో వారి ముగ్గురు మీద కేసు నమోదు చేశారు. దీని మీద తాజాగా పోలీసులు విచారణ చేపట్టారు. పులివెందుల డీఎస్పీ మురళీనాయక్ బృందం కృష్ణారెడ్డి ఇంటికి వెళ్ళి ఆయన విచారించింది. న్యాయవాదుల సమక్షంలో ఆయన వాంగ్మూలం నమోదు చేశారు. ప్రైవేట్ కేసుపై కోర్టులో లేవనెత్తిన అన్ని అంశాలపై విచారించిన డీఎస్పీ తెలిపారు. వివేక హత్య కేసులో పోలీసులు ఫైనల్ ఛార్జ్షీట్ కోర్టులో దాఖలు చేయాల్సి ఉన్నందున ఇటీవలే సునీత ముఖ్యమంత్రి చంద్రబాబు, హోంమంత్రి అనితని కలిశారు. 2 రోజుల కిందట ఎస్పీ విద్యాసాగర్ నాయుడుతో భేటీ అయ్యారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే సాక్షి వచ్చేటప్పటికి ప్రజలకు షాక్లు, సర్కారు సోకులు, వాతలపై వాకౌట్. మీరు హామీ ఇచ్చినట్టుగా విద్యుత్ ఛార్జీలను తగ్గించకపోగా ప్రజలపై 17,000 కోట్లకు పైగా కరెంటు భారం వేస్తారు. సర్కారును మండలంలో నిలదీసిన విపక్ష వైఎస్ఆర్సీపీ. విద్యుత్ ఛార్జీల పెంపు, సూపర్ 6 హామీలకు ఎగవేతలు, దిగజారిన శాంతి భద్రతలపై దద్దరిల్లిన శాసనమండలి. ఏపీ విద్యుత్ సుంకం సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ విపక్షం వాకౌట్. ఎన్నికల హామీ ప్రకారం ప్రజలపై ఛార్జీల భారం వేయకుండా సబ్సిడీగా ప్రభుత్వమే భరించాలని విపక్ష నేత బొత్స డిమాండ్. బిల్లును తాము వ్యతిరేకిస్తున్న ప్రకటించిన పీడీఎఫ్ మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించుకున్న అధికార పక్షం అంటూ కూటమి సర్కారు విద్యుత్ షాకులపై శాసనమండలి దద్దరిల్లింది. తాము అధికారంలోకి వస్తే విద్యుత్ ఛార్జీలను పెంచబోమని, అవసరమైతే ఛార్జీలు ఇంకా తగ్గిస్తామని హామీని కూటమి నేతలు గాలికి వదిలేయడంతో పాటు 5 నెలల్లోనే ప్రజలపై ఏకంగా 17,000 కోట్లకు పైగా కరెంటు ఛార్జీల భారాన్ని మోపడానికి ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ మండలి సాక్షి నిగ్గదీసింది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే మీరు మా ఆదేశాలు ఉల్లంఘించారు, వర్రా రవీందర్ రెడ్డిని మా ముందు హాజరుపరచాలని చెప్పి మీరేమో ఇంకెక్కడో ఆయన హాజరుపరిచారు. ఇందుకు ప్రాథమిక ఆధారాలని దీనిపై వివరణ ఇవ్వండి, పూర్తి వివరాలతో కౌంటర్ వేయండి. పోలీసులకు హైకోర్టు ఆదేశం. విచారణ 20కి వాయిదా. సోషల్ మీడియా యాక్టివిస్ట్ వర్రా రవీందర్ రెడ్డిని కోర్టు ముందు హాజరుపరిచే విషయంలో పోలీసులు కోర్టు ఆదేశాలను ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలను హైకోర్టు తెలిపింది. రవీందర్ రెడ్డిని తమ ముందు హాజరుపరచాలని ఆదేశిస్తే పోలీసులు ఎక్కడో హాజరుపరిచారని వ్యాఖ్యానించింది. విషయంలో వివరణ ఇవ్వాలని, పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. అలాగే ఈ వ్యాజ్యంలో జాతీయ రహదారుల సంస్థని ప్రతివాదిగా చేర్చాలని వర్రా రవీందర్ రెడ్డి సతీమణిని కూడా ఆదేశించింది. తదుపరి విచారణను ఈ నెల 20కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రావు రఘునందనరావు, జస్టిస్ కుంచెం మహేశ్వరరావు ధర్మాసనం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. తన భర్త వర్రా రవీందర్ రెడ్డి అక్రమ నిర్బంధంపై అతని భార్య కళ్యాణి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయగా నెల 9న విచారణకు వచ్చింది. అప్పుడు రవీందర్ రెడ్డిని తాము అరెస్ట్ చేయలేదని, తమ నిర్బంధంలో లేరని పోలీసులు హైకోర్టుకు నివేదించారు. దీంతో హైకోర్టు ధర్మాసనం వర్రా రవీందర్ రెడ్డి, సుబ్బారెడ్డి, ఉదయ్ భాస్కర్ రెడ్డిలను తమ ముందు హాజరుపరచాలని పోలీసులను ఆదేశించింది. ఈ నెల 12న ఈ వ్యాజ్యం మరోసారి విచారణకు రాగా రవీందర్ రెడ్డి తదితరులను అరెస్ట్ చేసినట్టు పోలీసులు హైకోర్టుకు తెలిపారు. విచారణ సందర్భంగా పోలీసులు వర్రాను కొట్టారని, ఆయన ఒంటిపై గాయాలు కూడా ఉన్నాయని ఆయన తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు. వివరాలను అఫిడవిట్ రూపంలో తమ ముందుంచాలని రవీందర్ రెడ్డి న్యాయవాదిని ధర్మాసనం ఆదేశించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం వ్యాజ్యం మరోసారి విచారణకు వచ్చింది. రవీందర్ రెడ్డి తరపున సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి స్పందిస్తూ ధర్మాసనం ఆదేశించిన మేరకు పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేశామని చెప్పారు. ఈ నెల 9న జరిగిన విచారణలో రవీందర్ రెడ్డి తమ నిర్బంధంలో లేరని చెప్పారు. కానీ 12న అతని సంబంధిత కోర్టు ముందు హాజరుపరిచారని తెలిపారు. తప్పుడు వివరాలతో పోలీసులు కోర్టును తప్పుదో పట్టించడమే కాక 12న రవీందర్ రెడ్డి తదితరులను తమ ముందు హాజరుపరచాలని హైకోర్టు ఆదేశిస్తే పోలీసులు కింది కోర్టు ముందు హాజరుపరిచారని చెప్పారు. అక్రమ నిర్బంధంలో పోలీసులు రవీందర్ రెడ్డిని కొట్టారని తెలిపారు. వాస్తవానికి రవీందర్ రెడ్డిని పోలీసులు ఈ నెల 8నే తమ అదుపులోకి తీసుకున్నారు. నిరంజన్ రెడ్డి కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. రూల్ ఆఫ్ లా అంటే పోలీసులకు ఎంతమాత్రం గౌరవం లేదనేందుకు ఈ కేసు మంచి ఉదాహరణ అన్నారు. హైకోర్టు ముందు హాజరుపరచకుండా వారిని కింది కోర్టులో హాజరుపరచడం అంటే హైకోర్టు ఆదేశాలు ఉల్లంఘించడం అనేది కోర్టు ధిక్కారం కిందకు వస్తుందన్నారు. 48 గంటలకు మించి అక్రమంగా నిర్బంధించడం ద్వారా పోలీసులు రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను హరించారన్నారు. పోలీసులు చాలా అక్రమంగా వ్యవహరిస్తున్నారని, ఇలాగే వదిలేస్తే రేపు 100 మందిని అక్రమంగా నిర్బంధించి వాళ్ళని కొట్టి వాళ్ళతో కావాల్సిన ప్రతిపక్ష నేతల పేర్లు చెప్పించే పరిస్థితి వస్తుందని నిరంజన్ రెడ్డి చెప్పారు. అందువల్ల ఈ వ్యవహారం జోక్యం చేసుకోవాలని న్యాయస్థానాన్ని కోరారు. వాదనలు విన్న ధర్మాసనం పోలీసులు తమ ఆదేశాలు ఉల్లంఘించారనేందుకు ప్రాథమిక ఆధారాలు ఉన్నాయని స్పష్టం చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించింది. పుల్లూరు టోల్ ప్లాజా వద్ద రవీందర్ రెడ్డిని అదుపులో తీసుకున్నారని, అక్కడ సీసీ ఫుటేజ్ను భద్రపరిచేలా ఆదేశాలు ఇవ్వాలని నిరంజన్ రెడ్డి ధర్మాసనాన్ని కోరారు. టోల్ ప్లాజా జాతీయ రహదారుల సంస్థ ఆధీనంలో ఉన్న నేపథ్యంలో ఆ సంస్థని వ్యాజ్యంలో ప్రతివాదిగా చేర్చాలని కళ్యాణికి ధర్మాసనం సూచించి తదుపరి విచారణ ఈ నెల 20కి వాయిదా వేసింది అన్నటువంటి
వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే అప్రమత్తంగా ఉండాలి, మణిపూర్లో త్వరగా శాంతి భద్రతను పునరుద్ధరించాలి, ఆ దిశగా వెంటనే చర్యలు చేపట్టిన అధికారులకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదేశం. వరుసగా రెండో రోజు ఉన్నత స్థాయి సమీక్ష, అదనంగా 50 కంపెనీల బలగాలు పంపాలని నిర్ణయం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే దమ్ము ధైర్యం అని మాట్లాడటం సరికాదు, శాసనమండలిలో హోంమంత్రి అనిత చేసిన వ్యాఖ్యలపై మండలి చైర్మన్ మోషేస్ రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి అయ్యుండి దమ్ము ధైర్యం అని మాట్లాడటం సరికాదని హితవు పలికారు. మహిళలు చిన్నారులపై జరుగుతున్న అఘాయిత్యాలు హత్యలపై సోమవారం శాసనమండలిలో చర్చ సందర్భంగా ప్రభుత్వ తీరు నిరసిస్తూ వాకౌట్ చేస్తున్న మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రకటించారు. వెంటనే హోంమంత్రి అనిత మాట్లాడుతూ నిజంగా దమ్ముంటే కూర్చోమని అంటూ దురుసు వ్యాఖ్యలు చేశారు. చైర్మన్ మోషేస్ రాజు స్పందిస్తూ బాధ్యత కలిగిన మంత్రి అయ్యుండి దమ్ము ధైర్యం అని మాట్లాడడం కరెక్ట్ కాదని హితవు పలికారు. దీంతో అనిత క్షమాపణ చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే శ్రీవాణిలో మార్పులు, ధర్మకర్తల మండలి చైర్మన్ బీఆర్ నాయుడు ట్రస్ట్ పేరు మార్పుపై నివేదిక ఆదేశం, శారదాపీఠం లీజు రద్దు, మొదటి మంగళవారం స్థానికులకు దర్శనాలు, ఉద్యోగులతో మరో 10% అదనంగా బ్రహ్మోత్సవాల బోనస్ ఉద్యోగులకి, శ్రీవారి నిత్యాన్న ప్రసాదం మెనూలో అదనంగా మరొక పదార్థం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే 108 ఉద్యోగుల సమ్మెబాట, కథం తొక్కిన ఆశా వర్కర్లు, అలాగే రోడ్డెక్కిన పత్తి రైతు అంటూ ఉద్యమాలు జరుగుతున్నాయన్నదాన్ని హైలైట్ చేసే ప్రయత్నం చేశారు. ఇకపోతే కూటమి మోకలపై చర్యలు తీసుకోవాలి, వైఎస్ఆర్సీపీ నేతలపై వారు అసభ్యకర పోస్టులు పెడుతున్నారు. తిరుపతిలో పోలీసులకు వైఎస్ఆర్సీపీ నేతలు బొమ్మన నారాయణ స్వామి, రోజా, ఎంపీ గురుమూర్తి, మేయర్ శిరీష, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, నూకతోట రాజేష్ ఫిర్యాదు. దీన్ని తీసుకునేందుకు ఆసక్తి చూపని పోలీసులు ప్రివిలేజ్ మోషన్ మూవ్ చేయాల్సి ఉంటుందని నేతల హెచ్చరిక. వైఎస్ఆర్సీపీ నాయకులపై కూటమొక్కలు సభ్య సమాజం తలదించుకునేలా అసభ్యకర పోస్టులు పెట్టి పైశాచానికి పొందుతున్నారు. వైఎస్ఆర్సీపీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షుడు బొమ్మన కరుణాకర్ రెడ్డి మండిపడ్డారు. ఈ పోస్టులను ఖండిస్తూ సోమవారం బొమ్మన తిరుపతి ఎంపీ డాక్టర్ మద్దెల గురుమూర్తి, మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామి, మాజీ మంత్రి రోజా, తిరుపతి మేయర్ డాక్టర్ శిరీష, చంద్రగిరి సచివేడ్ నియోజకవర్గ సమన్వయకర్తలు చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, నూకతోట రాజేష్ తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కూటమి మోకలపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా బొమ్మన మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డితో పాటు ఇతర నేతలపై నీచాతినీచంగా అసభ్యకరమైన పోస్టులు సోషల్ మీడియాలో పెట్టడం చాలా బాధాకరమన్నారు. తమపై పెట్టిన పోస్టులు టీడీపీ సోషల్ మీడియా విభాగం ఐటీడీపీ ద్వారానే వచ్చాయని, అది కూడా నారా లోకేష్ ప్రోద్బలంతోనే వచ్చాయన్నారు. కూటమి మోకల పోస్టులపై ఈస్ట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు తామంతా వచ్చిన పోలీసులు పట్టించుకునే పరిస్థితి లేదంటే వారు ఎవరి చెప్పు చేతల్లో పనిచేస్తున్నారో అర్థమవుతోందన్నారు. కూటమి మోకలపై వెంటనే చర్యలు తీసుకోకపోతే ఏ ఉద్యమానికైనా సిద్ధమని బొమ్మన ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అనంతరం ఆర్కే రోజా, నారాయణ స్వామి, గురుమూర్తి కూడా మాట్లాడారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే బీసీ గురుకులాల్లో డిప్యుటేషన్ అంద కాంట్రాక్ట్ పోస్టులకు రెగ్యులర్ ఉపాధ్యాయులు, నిబంధనలకు విరుద్ధంగా డిప్యుటేషన్లు, బీసీ గురుకులాల్లో డిప్యుటేషన్లు రద్దు చేస్తూ సెప్టెంబర్లో మెమో జారీ అయినా అక్టోబర్ నుండి అడ్డగోలుగా 18 మందికి డిప్యుటేషన్లు, ఒక్కో పోస్టుకు లక్షల్లో బేరం, తాము అవకాశాలు కోల్పోతున్నామని గెస్ట్ టీచర్స్ ఆందోళన అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే 2019-24 5 ఏళ్ల సమర్థ పాలనలో మున్సిపాలిటీల సర్వతోముఖాభివృద్ధి, పెరిగిన మూలధన రాబడి వ్యయం, గత 5 ఏళ్లుగా రెవెన్యూ మిగిలి సాధించిన మున్సిపల్ కార్పొరేషన్లు అంటూ సమర్థమైన పాలన వ్యవస్థల ద్వారా గడిచిన 5 ఏళ్లలో ఆంధ్రప్రదేశ్లోని మున్సిపాలిటీలు సర్వతోముఖాభివృద్ధి దిశగా దూసుకెళ్లిందని ఆర్బీఐ అధ్యయన నివేదిక వెల్లడించింది. ఆర్థిక స్వయం ప్రతిపత్తి, పౌర సేవల్లో పారదర్శకత, జవాబుదారీతనం పెరిగిందని, కార్పొరేషన్ల బడ్జెట్లో రెవెన్యూ మిగులు సాధించే నివేదిక స్పష్టం చేసింది. 2019-24 వరకు దేశంలోని రాష్ట్రాలు 232 మున్సిపల్ కార్పొరేషన్ల ఆర్థిక స్థితిగతులపై ఆర్బీఐ అధ్యయనం చేసి నివేదిక రూపంలో విడుదల చేసింది. 23-24 ఆర్థిక ఏడాదిలో ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్ల బడ్జెట్ మొత్తం వ్యయంలో 50% పైగా ఆస్తుల కల్పనకు వ్యయం చేసినట్టు నివేదిక పేర్కొందన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే ఆంధ్రజ్యోతి ముమ్మాటికి కుట్రే అంటూ చంద్రబాబు అరెస్టుపై పై స్థాయిలోని పథకం, ఏకకాలంలోని 3 విభాగాల్లో ఫైళ్లు మాయం, అందరూ కలిసి ఆ పనిచేశారు. సీఎంఓ, సిఐడి, స్కిల్ డెవలప్మెంట్ విభాగం కలిస్తే తప్పింది సాధ్యం కాదు, ఫైళ్ల మాయంతోనే కేసుకు బీజం, నా స్టేట్మెంట్ సిఐడి మార్చేసింది, నాడు స్కిల్ ప్రాజెక్ట్ సవ్యంగా జరిగింది, నిబంధనల ప్రకారమే చెల్లింపులు చేశారు, నాడు కుట్రలు చేసిన అధికారులు కొందరు ఇంకా ఆస్థానాల్లోనే ఉన్నారు, బాబును అరెస్ట్ చేయాలని జగన్ అనేవారు, దాంతో నాడు సీఎం సలహాదారుల అధికారులు కొందరు ఉత్సాహంగా పనిచేశారు, సమగ్ర విచారణకు డీజీపీకి లేఖ రాశా, ఏబిఎన్ డిబేట్లో రిటైర్డ్ ఐఏఎస్ పివి రమేష్ స్టేట్మెంట్ని ఇక్కడ హైలైట్ చేశారు. అలాగే ఆడిటర్ను అడ్డంగా వాడేశారు అంటూ బాబు అరెస్టుకు నాడు మహాకుట్ర, జగన్ ఆదేశించారు, ఆడిట్ సంస్థ పాటించింది, విచారణ తీరుపై ఆనాడే అనుమానాలు, ఐసీఏఐకి తాజాగా సంస్థపై ఫిర్యాదు, స్కిల్ మేలు కనిపిస్తున్నటువంటి సెంటర్లు, టెక్నాలజీ ఏది పరిశీలన చేయొద్దంటూ హుకుం, ఆడిట్ సంస్థకు షరతులు పెట్టిన జగన్, ఆయన కోరుకున్నట్టు నివేదిక చేతికి, ఇది జరిగిన ఏడాది తర్వాత నిజం వెలుగులోకి అన్నటువంటి వార్తను హైలైట్ చేశారు. ముందు అక్కడ కేసు కొట్టేయాలి అన్నడానికి కావాల్సినటువంటి గ్రౌండ్ ప్రిపేర్ చేస్తున్నది పత్రిక సైకలాజికల్గా. అయితే అసలు పాయింట్ ఏంటంటే ఆ కేసులోనే ఈడీ, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఆల్రెడీ అరెస్టులు చేసి ఆస్తులు కూడా సీజ్ చేసింది. అందులో ఏ అవినీతి జరగకపోతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ చేత క్లీన్ చిట్ ఇప్పించుకుంటే అసలు ఏ కూడా ఉండదు. వాళ్లే క్లీన్ చిట్ ఇవ్వకుండా అక్కడేమీ జరగలేదు అని చెప్పేటటువంటి ప్రయత్నమే ఇక్కడ కీ పాయింట్ అనమాట. ఇకపోతే పిల్లలు ఎందరున్నా పోటీకి ఓకే, స్థానిక ఎన్నికలపై పీఆర్ చట్టానికి సవరణ, దేశంలో సంతానోత్పత్తి రేటు తగ్గింది, మన రాష్ట్రంలో 1.6కు పడిపోయింది, 15 ఏళ్లలో పిల్లల సంఖ్య తగ్గుతోంది, సంతానోత్పత్తిని యువజనాభాను
పెంచేందుకు ఈ బిల్లు. మంత్రి మనోహర్ బిల్లుకు శాసనసభ ఏకగ్రీవ ఆమోదం. పురపాలక చట్టానికి ఇదే సవరణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. పోతే ఏఐ సహకారంతో 5 ఏళ్లలో వృద్ధి రేటు డమాల్. జగన్ దెబ్బ రాష్ట్రం అబ్బా, 5 ఏళ్లలో వృద్ధి రేటు డమాల్. స్థిరాభివృద్ధి లక్ష్యాలు భారీ క్షీణత. కీలక జీఎస్డీపీ సగటు వృద్ధి రేటు 13.5 నుంచి 10.44% తగ్గుదల. జగన్ పాలనలో ధరల దరువు. బియ్యం నుంచి కందిపప్పు వరకు గరిష్టంగా 40% వారు. సామాజిక ఆర్థిక సర్వేలో వెల్లడి. సభలో ప్రవేశపెట్టిన ప్రభుత్వం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఏఐ సహకారంతో 2-3 గంటల్లో దర్శనం. తిరుమలలో శారదాపీఠం లీజు రద్దు. కొండపై అక్రమంగా కట్టిన భవనాన్ని కూల్చేస్తాం. శ్రీవాణి ట్రస్ట్ పేరు మార్పు. నిధులన్నీ టీడీడీ ఖాతాకి. టూరిజం కోటా టికెట్ రద్దు. డిపాజిట్లన్నీ ప్రభుత్వ రంగ బ్యాంకులోనే. దేవస్థానంలో అన్యమతస్థులకు వీఆర్ఎస్ లేదంటే ఇతర శాఖలో. కొండపై రాజకీయాలు మాట్లాడే నిషేధం. ఉల్లంఘిస్తే కేసులు నమోదు. టీటీడీ కొత్త పాలక మండలి కీలక నిర్ణయాలు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే అరెస్ట్ నుంచి రక్షణ కల్పించలేం. వర్మ హైకోర్టులో చుక్కెదురు. భయం ఉంటే బెయిల్ పిటిషన్ వేసుకోండి. పోలీసుల ముందు హాజరు టైం కావాలంటే SHOను కోరండి. మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేం కోర్టు. కౌంటర్ దాఖలకు పోలీసులు ఆదేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే ఇదేం క్రమ శిక్షణ అంటూ జీమాడుగుల KGBVలో బాలికల జుట్టు కత్తిరించిన SO సాయి ప్రసన్న. తల్లిదండ్రులు విద్యార్థి సంఘాల ఆందోళన. విచారణకు ఆదేశించిన జిల్లా కలెక్టర్. అల్లూరు సీతారామరాజు జిల్లా జీమాడుగుల కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయం అమానుష ఘటన చోటు చేసుకుని బాలికల పట్ల ప్రత్యేక అధికారిని సాయి ప్రసన్న దారుణంగా ప్రవర్తించారు. పాఠశాలలో రోజువారీ ఉదయం నిర్వహించే అసెంబ్లీ కార్యక్రమానికి హాజరు కాలేదన్న కోపంతో క్రమశిక్షణ పేరిట పలువురు జుట్టు కత్తిరించారు. సాయి ప్రసన్నపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ బాలికల తల్లిదండ్రులు ఆందోళన చేపట్టారు. ఈ నేపథ్యంలో ఘటనపై విచారణ చేపట్టి నివేదిక ఇవ్వాలని జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావును కలెక్టర్ AS దినేష్ కుమార్ ఆదేశించారు. ఈ మాడుగుల KGBVలో పలువురు విద్యార్థులు గత శుక్రవారం ఉదయం అసెంబ్లీకి హాజరు కాలేదు. ప్రత్యేక అధికారిని బాలికల వద్దకు వెళ్ళి ప్రార్థనకు ఎందుకు హాజరు కాలేదని ప్రార్థించారు. కార్తీక పౌర్ణమి సందర్భంగా తలస్నానాలు చేసామని, నీటి సమస్య వల్ల ఆలస్యంగా కావడంతో రాలేకపోయామని విద్యార్థులు వివరించారు. ఆ సమయంలో బాలికలు జుట్టును ఆరబెట్టుకుంటూ కనిపించడంతో ప్రత్యేక అధికారిని అసెంబ్లీ ప్రార్థన తరగతుల కంటే మీకు జుట్టే ప్రాధాన్యంగా ఉందంటూ మండిపడ్డారు. అందరూ తాకుండా క్రమశిక్షణ లేకుండా పోయిందంటూ 18 మంది బాలికలు జుట్టును 3-4 అంగుళాల మేర కత్తిరించారు. కొంతమంది ఆమె నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించగా వాళ్ళ వెంటపడి మరీ కత్తిరించారు. 2-3 తమకు మొక్కుందని కత్తిరించకూడదని చెప్పినా వినలేదు. దీనిపై బాలికల తల్లిదండ్రులు ఆదివారం విద్యాలయానికి రావడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రత్యేక అధికారిని కొన్నాళ్ళుగా తమ పట్ల దురుసుగా ప్రవర్తిస్తున్నారు. ఈ క్రమంలోనే తమ జుట్టు కత్తిరించారని బాధిత బాలికలు వాపోయారు. క్రమశిక్షణలో ఉంచాలనే ఆలోచనతో బాలికల జుట్టును కత్తిరించారని, వారిపై తనకు వ్యక్తిగత కక్ష లేదని KGBV ప్రత్యేక అధికారిని సాయి ప్రసన్న వివరించారు. గత 2 నెలలుగా బాలికలు క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. వాళ్ళు చక్కగా చదువుకోవాలని, సన్మార్గంలో ఉండాలనే ఆలోచనతో జుట్టును కత్తిరించారని, అంతే తప్ప మరో ఆలోచన లేదన్నారు. ఈ ఘటన మీద జిల్లా విద్యాశాఖ అధికారి బ్రహ్మాజీరావు విచారణ చేపట్టారు. సాయి ప్రసన్న టీచర్లు బాలికలతో వేరువేరుగా మాట్లాడారు. బాలికల తల్లిదండ్రులతో మాట్లాడారు. కలెక్టర్కు నివేదిక సమర్పించిన తర్వాత ఆయన నిర్ణయం మేరకు బాధ్యులపై శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎమ్మెల్యే విశ్వేశ్వరరాజు విద్యాలయాన్ని సందర్శించి బాలికల ఉన్నతాధికారులతో మాట్లాడారు. జిల్లా బాలికా సంరక్షణాధికారిని సూర్యకుమారి ఘటనపై ఆరా తీశారు. సాయి ప్రసన్నపై శాఖాపరమైన చర్యలు తీసుకొని బాలికల తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల ప్రతినిధులు ఆందోళన చేపట్టారు. ఆమెను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. బాలికలను క్రమశిక్షణలో పెట్టాలని, వారి జుట్టు కత్తిరించాలని, అది తప్పని తెలియదని తను క్షమించాలని సాయి ప్రసన్న ఈ సందర్భంగా వేడుకున్నారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే హైవేపై అఘోరీ హైడ్రామా. మంగళగిరిలో స్థానికులు పోలీసులపై దాడి. డిప్యూటీ సీఎం పవన్ని కలుస్తానని పట్టు. హైవేపై బైఠాయింపు. అడ్డుకున్న జనసేన కార్యకర్తలు. బందోబస్తుతో రాష్ట్ర సరిహద్దు దాటించిన పోలీసులు అన్నటువంటి వార్తనే హైలైట్ చేశారు. ఇందాక ఈనాడు వార్తకి జ్యోతి వార్తకి తేడాది. ఈనాడు పవన్ కార్యాలయం ఎదురుగుండా ఆవిడ బైఠాయించింది అన్నటువంటి విషయాన్ని దాచేసి స్థానికుల మీద దాడికి పాల్పడింది అన్నటువంటిది రాసుకొచ్చింది. ఇక్కడ ఒరిజినల్గా పవన్ కోసం చూస్తే అక్కడ జనసేన కార్యకర్తలు ఆపారు. ఈలోపు సోలాలతో దాడి చేసినటువంటి ఉదంతం విషయం వాస్తవం. అందులో అసలు కీ పాయింట్ ఈనాడు దాచింది, జ్యోతి హైలైట్ చేసింది. ఇది దినపత్రికలో వచ్చిన వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.